ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 daysలో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వెళ్ళలేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, ఒక పైసా ఇవ్వకండి, మేము మీ పైసా ఖర్చు పెట్టకండి, మేము తీసుకొస్తాం మన దేశానికి. ఫైనల్గా మేము తీసుకురాగలిగాము. కానీ ఫర్దర్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇతను చెప్తాడు ఏం జరిగింది. ఈ లింక్డ్ఇన్లోని నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను
జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లోకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 మినిట్స్లో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. పని చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ఫెడెక్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఈ టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాపింగ్ అని, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే నా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ, జాయింట్ కమిషనర్ గారు కానీ, మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్. లేకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్. కాకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను. ఎంతో కరెంట్ షాకులు పెట్టారు, అంటే 2 కాలు చేతులు చచ్చి పడిపోయి. నాలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ సార్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అంటే పునర్జన్మని ఇచ్చారు అంతే నాకు, అందుకన్నా నేనేం చేయలేను. తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. తర్వాత టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు. సో దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంత కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లందరికీ, మొత్తం స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను. ఇంకా అంతకన్నా నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు. సో ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ, లింక్డ్ఇన్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి. సో సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకుని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. హృదయపూర్వక వందనాలండి. అలాగే సైబర్ క్రైమ్ భవానీ ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇటువంటి ఇబ్బంది ఏ కుర్రవాడికి జరగకూడదనే నేను మీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందండి. నాకు ఏప్రిల్ 25న నాకు కుమారుడు బ్యాంకాక్ ఉద్యోగానికని వెళ్తానంటే పంపించానండి. 25ని వెళ్ళినాడు. 26ని మాకు ఫోన్ చేశాడు, దిగాను అలాగని ఫోన్ చేశాడు. అక్కడి నుంచి మే 10 వరకు నాకు ఫోన్ లేదు, ఏమీ లేదండి. మా భార్యాభర్తల ఇద్దరం కూడా నానా సఫర్ పడి ఇబ్బంది పడ్డాం. మే 10వ తారీఖున మెసేజ్ చేశాడు. నన్ను ఇలా చైనా కంపెనీ వాళ్ళు బంధించి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్లు పెట్టి డిక్కీలో వేసుకొని కారులో తీసుకెళ్ళిపోయారు. 450 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి ఆ చైనా కంపెనీలో పడిచారు. నాకు చాలా చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది. కరెంట్ షాక్ పెట్టారు, కొట్టారు. వాటర్ తోటి మన ఫైర్ ఇంజిన్ వాటర్ తోటి పైపులతో కొట్టారట సార్. పని ఇది కంప్యూటర్ పని రాదంటే కొట్టారట. తర్వాత ఏదో ఒప్పుకున్నారట పని చేస్తారని. అలాగా 5 నెలలు అయిపోయింది సార్. ఇప్పటికి 5 నెలలు అక్కడే ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళకి నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని బట్టి నాకు వచ్చినప్పుడల్లా నాకు హెల్ప్ చేసి మీ అబ్బాయిని మేము తీసుకొస్తామండి, మీరు భయపడకండి, బాధపడకండి, ఆడొద్దని చెప్పినా సరే నాకు దుఃఖంగా ఏడ్చానండి చాలాసార్లు. అలాగనే నాకు సహాయం చేశారండి. నా కుమారుడు రావడానికి మన విశాఖపట్నం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు బాగా హెల్ప్ చేసిందండి.
టోటల్గా ముఖ్యంగా సిపి గారు, జాయింట్ సిపి గారు, సైబర్ క్రైము వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళ ద్వారా నాకు మాట వచ్చారు. లాస్ట్కి నా దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవని చెప్పానండి ఎంబసీ వాళ్ళకి. వారితో కూడా మాట్లాడి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా టికెట్ ఇప్పించి బ్యాంకాక్ నుంచి తెప్పించారండి. దాన్ని బట్టి మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి పేపర్ ద్వారా. ఇటువంటి నా బిడ్డడికి జరిగిన పరిస్థితి ఏ బిడ్డడికి జరగకూడదండి. ఈ కష్టం ఏ బిడ్డడో అనుభవించకూడదని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానండి. చదువుకున్న పిల్లలైనా చదువుకోలేని పిల్లలైనా సరే ఇలాంటి రిస్క్లోని వెళ్లకుండా ఉండాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సిపి గారికి, జాయింట్ సిపి గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా కష్టపడి నాకు తీసుకొచ్చి ఇచ్చారండి నా బిడ్డని. లేకపోతే నేను చూస్తానని నేను అనుకోలేదండి. నా కొడుకు కూడా నేను మిమ్మల్ని చూడను డాడీ, నేను చనిపోతానేమో అన్నాడు. నాకు సిపి గారు ఈ మన డిపార్ట్మెంట్ అందరు నాకు హామీ ఇవ్వడం వల్ల, నానా నువ్వు చనిపోవడానికి నువ్వు చనిపోవు, మన డిపార్ట్మెంట్ తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చింది, నువ్వు అలాంటివి మాట్లాడకని కూడా చెప్పానండి, మెసేజ్ పెట్టాను. దాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేనండి మన డిపార్ట్మెంట్ది. బరువు 30 కేజీ తగ్గిపోయింది కదా? అవునండి, 84 కేజీలు ఉండేవాడండి. ఈ రకంగా వచ్చి నేనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోల్చుకోలేకపోయానండి. నన్ను వచ్చి పట్టుకుంటే పిచ్చోడు ఎవడో పట్టుకున్నాడు అనుకున్నానండి. నా కొడుకుని నేనే పోల్చుకోలేకపోయాను, అంత ఇదిగా అయిపోయాడు. ఈ 2 రోజులు కొంచెం అలాగా కొంచెం తయారు చేసాం. దయించి అంటే నా కుర్రోడు భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం కోసం అది వెళ్తాడని ఈ కేసు కవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు దయతో క్షమించాలని మమ్మల్ని కోరుకుంటున్నామండి. చూడండి, ఇంతవరకు 85 మెంబర్స్ని తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి సొంత కాన్సెంట్తో అక్కడ ఉండిపోయాడు. అతనికి ఇష్టం లేదు రావడానికి, ఇష్టం ఉంటేనే తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇది బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ గురించి చెప్తున్నారండి. నాకు ఇంతకుముందు మస్కట్ నుండి కాల్ వస్తే ఆ లేడీని మేము తీసుకొచ్చాము. మొన్న సౌదీ అరేబియా నుండి కాల్ వచ్చింది, అది కూడా మేము తీసుకొస్తున్నాం. సో ఇది ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్ గురించి కాదు, వెస్ట్ ఏషియాలో కూడా చాలామంది ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడ కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్ తెలుసు. అక్కడ నుండి నేరుగా నాతో మాట్లాడుతున్నారండి. మేము కూడా 1 by 1 ఎవరికి ఇబ్బంది ఉన్నా మేము తీసుకొస్తున్నాం. నాకు వెస్ట్ ఏషియా నుండి 3 కంప్లైంట్స్ వచ్చాయి. ఈస్ట్ ఏషియా నుండి టోటల్ 85 మెంబర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తే 85 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఈ వ్యక్తి. టూల్స్ బాగానే ఉన్నాయి, టూల్స్లో ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ ఉంది తెలుసా? పబ్లిక్ ఎటువంటి ఆలోచించకుండా మోసపోతున్నారండి. మనం అటువంటి కాల్ వస్తే చూడండి, నాకు ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది, నేను ఇమీడియట్గా బ్లాక్ చేస్తాను, లేకపోతే డిస్కనెక్ట్ చేస్తాను. కానీ చాలా ఎడ్యుకేటెడ్ వ్యక్తులు, ఈరోజు బాగా చదువుకున్నారండి, అటువంటి వ్యక్తులు కూడా సార్ మీ మీద సిబిఐ కేసు ఉంది, మీ ఇదిగోండి మీ ఫోటో, ఇప్పుడే 1 కోటి రూపాయలు పంపకపోతే సిబిఐ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, అలా చెప్తే వెంటనే ఏదో హిప్నోసిస్లో ఎలా జరుగుతుంది అలా నమ్మి మొత్తం ఇచ్చేస్తారు. తర్వాత నా దగ్గరికి వస్తారు, సార్ మా 1 కోటి రూపాయలు పోయినాయి, మా కాపాడండి అని. ఇదే ప్రాబ్లం. పబ్లిక్ అంతా అమాయకులాగా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారండి. అంతా చదువుకున్న పిహెచ్డి చేసిన వ్యక్తులు కూడా ఇలా చేస్తున్నారండి. ఇదే మనకు ప్రాబ్లం. కాబట్టి మేము ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. 25-26 మోడస్ ఆపరెండి మేము గుర్తించాము. ఒక మోడస్ ఆపరెండి మీద ఒక ఫిల్మ్ తయారు చేసి, ఈ అన్ని ఫిల్మ్ తయారు చేసి వీధికి వెళ్తాం, ప్రతి ఊరికి వెళ్తాం, ప్రతి మూవీ హాల్లో చూపిస్తాం. మన ఉద్దేశం వచ్చేసి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకొక మాట చెప్తున్నాం, ఈ వాళ్ళు వచ్చాడు కదా సౌత్ ఈస్ట్ ఏషియా నుండి, ఒక వ్యక్తి నుండి మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, మోడస్ ఆపరెండి వాళ్లకు ప్రతిరోజు చాలా నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ధనవంతులు ఎవరెవరు, డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఆ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది.
వాళ్ళు ఎలా కాల్ చేయాలి అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు 1 by 1 కాల్ చేస్తూనే ఉంటాడు పొద్దున్న నుండి రాత్రి దాకా. 100 మందిని టార్గెట్ చేస్తే కనీసం 10 మంది మోసపోతారు. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాం, మీ కుటుంబ సభ్యులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ సైబర్ క్రిమినల్స్ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, మీ నంబర్ నా నంబర్ అన్ని నంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదు ఈ పరిస్థితి. థ్యాంక్ యూ.